హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు ఎర్నింగ్ టిప్స్. ఫ్రెండ్స్, నాకు వచ్చినటువంటి కామెంట్స్లో మేజర్ కామెంట్స్ వచ్చేసి, అన్న క్రెడిట్ కార్డు వాడుతున్నాను, క్రెడిట్ కార్డు యొక్క బిల్ జనరేషన్ డేట్ ఎప్పుడు, క్రెడిట్ కార్డు యొక్క డ్యూ ఎలా ఉంటుంది, ఎప్పటిలోపు పే చేయాలనేది చాలామందికి ఉన్నటువంటి డౌట్ అనమాట. మరి ఈ క్రెడిట్ కార్డు కొత్తగా వాడుతున్న చాలామందికి ఈ డౌట్ అనేది వస్తుందన్నమాట. ముందుగా మీకు క్రెడిట్ కార్డు ఏదైతే ఇస్తున్నారో ఆ క్రెడిట్ కార్డు సంబంధించి ఫస్ట్ బ్రోచర్ వస్తుంది. మీ క్రెడిట్ కార్డు యొక్క ఫీచర్స్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి, అండ్ మీ యొక్క బిల్ జనరేషన్ డేట్ ఏంటి, మీకు ఇచ్చినటువంటి లిమిట్ ఏంటి, కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఆ బ్రోచర్లో ఉంటుందన్నమాట, వెల్కమ్ లెటర్లో ఉంటాయి. అండ్ ఇన్ కేస్ మీకు అది అర్థం కాకపోయినా మీకు సంబంధిత బ్యాంకుకు ఒకసారి కాల్ చేశారంటే వాళ్ళు మీ స్టేట్మెంట్ జనరేషన్ డేట్ ఎప్పుడు అండ్ ఎప్పటిలోపు పే చేయాలి కంప్లీట్ డీటెయిల్స్ అనేది చెప్తారనమాట. మీకు నార్మల్గా ఇన్ జనరల్గా ప్రతి మంత్ ఒక సర్టెన్ డేట్, 1వ తారీఖు కానివ్వండి, 1వ తారీఖు నుంచి 10th కానివ్వండి, లేదంటే 10th to 20th కానివ్వండి, మీకు ఒక బిల్ జనరేషన్ డేట్ అనేది ఇస్తారనమాట. నార్మల్గా క్రెడిట్ కార్డ్ వచ్చేసి 30+15 కానివ్వండి, 30+20 కానివ్వండి, అంటే టోటల్గా 45 డేస్ నుంచి 50 డేస్ వరకు మీకు ఇంట్రెస్ట్ ఫ్రీ పీరియడ్ ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, నా బిల్లు ప్రతి మంత్ ఒక 10th జనరేట్ అవుతుంది అనుకుందాము. సో అంటే మనకు 11th నుంచి నెక్స్ట్ 10th వరకు ఏదైతే సైకిల్ ఉందో ఆ 30 డేస్ సైకిల్నే మనకి బిల్లింగ్ సైకిల్ అని చెప్పేసి చెప్తారనమాట. 10వ తారీఖు వచ్చినటువంటి బిల్లు వచ్చేసి నేను మళ్ళీ ఎక్స్ట్రాగా 20 డేస్ అనేది ఇస్తాను అనమాట. అంటే నేను 30th కానివ్వండి లేదా 25th కానివ్వండి నేను బిల్ అనేది క్లియర్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ 45 డేస్ టైం పీరియడ్, 50 డేస్ టైం పీరియడ్ అనేది ఒక్కొక్క బ్యాంక్ టు బ్యాంక్ అనేది వేరియేషన్ ఉంటుంది. మ్యాక్సిమం అన్ని బ్యాంకులు కూడా 45 డేస్ నుంచి 50 డేస్ మధ్యలోనే ఉంటుంది. ఒక 5 డేస్ అటు ఇటు ఉంటుందన్నమాట. సో మీకు వచ్చినటువంటి బిల్లు ఆ ఇచ్చినటువంటి డ్యూ డేట్ లోపు పే చేయాలి. సో మీకు 10th బిల్ జనరేషన్ అయిన తర్వాత నెక్స్ట్ నుంచి యూస్ చేసేది మొత్తం కూడా నెక్స్ట్ మంత్కి వెళ్ళిపోతుంది అనమాట. సో ఈ విధంగా అయితే క్రెడిట్ కార్డ్ బిల్లింగ్ సైకిల్ ఉంటుంది. చాలామందికి ఈ లాజిక్ తెలియక, సో నేను వాడింది మొన్ననే కదా, సో నేను ఎందుకు పే చేయాలి, అండ్ నాకు బిల్ జనరేషన్ డేట్లో మినిమం అమౌంట్ ఇచ్చారు, మినిమం పే చేయాలి, చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు అనమాట. సో మీ క్రెడిట్ కార్డ్ సంబంధించి ఏ చిన్న డౌట్ ఉన్నా కూడా నా ప్రీవియస్ వీడియో చాలా వరకు అప్లోడ్ చేశాను. మినిమం డ్యూ అంటే ఏంటి, టోటల్ డ్యూ అంటే ఏంటి, క్రెడిట్ కార్డ్ సంబంధించినటువంటి లిమిట్ అంటే ఏంటి, తర్వాత మనీ ఎంత విత్డ్రా చేయొచ్చు, కంప్లీట్ డీటెయిల్స్ అనేది నేను ప్రీవియస్ వీడియోస్లో అప్లోడ్ చేశామంటే వెళ్ళి ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి. చాలా వరకు మీకు యూజ్ అవుతుందని చెప్పేసి అనుకుంటున్నమాట. ఫ్రెండ్స్, చాలామందికి యూజ్ అవుతుంది అనుకుంటే వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎవరికైతే ఈ ఇన్ఫర్మేషన్ రిక్వైర్మెంట్ ఉంటుందో. మరిన్ని అప్డేట్స్ కోసం మిస్ అవ్వకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడంతో పాటు నా ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసారంటే ఖచ్చితంగా మీకంటే ఒక మంచి నాలెడ్జ్ దొరుకుతుందని చెప్పేసి నా అభిప్రాయం. చాలా సీ విత్ నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.